హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ పిజ్జా తయారు చేశాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు, ఈ పిజ్జా చేయటానికి అన్నీ రెడీగా ఉంచుకున్నామండి. వెజిటేబుల్ కదా, ఏం వేయలేదు దీంట్లో, ఓన్లీ కూరగాయలు వేసాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఈస్ట్ వేసానండి, డ్రై హీట్స్ 1 టేబుల్ స్పూను. అది ఒక 10 నిమిషాల ముందు నానబెట్టాలండి, ఒక 1/2 గ్లాసు నీళ్ళల్లో. ఓ 1/2 కేజీ వరకే మైదా పిండి వేసానండి. ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసా. ఈ 10 నిమిషాల ముందు నానబెట్టాగా ఈస్ట్, అది ఈస్ట్ వాటర్ కూడా కలిపి తగినన్ని వాటర్ పోసుకుంటా దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా కలిపి ఒక అర్ధగంట పక్కన పెట్టాలండి, మూత పెట్టి. చపాతీ ముద్దలాగా కలిపి ఒక అర్ధగంట పక్కన పెట్టి దీంట్లో కావాల్సినవి అన్ని వెజిటేబుల్స్ అంతా కట్ చేసుకున్నాను. ఇది చూడండి, ఇట్లా తగినంత వాటర్ పోసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలిపి పైన ఇట్లా ఆయిల్ రాసి దాని మీద మూత పెట్టి పక్కన పెట్టాను. ఒక 10 నిమిషాల తర్వాత పొంగుద్దండి, చూద్దాము. ఒక హాఫ్ అర్ధగంట పెట్టేసా పక్కన. పెట్టాక ఈ కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను అనమాట. క్యారెట్, బీట్రూట్, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టా. ఒక ప్లేట్ బోర్లు ఇచ్చి దాని మీద పొడి మైదా పిండి కొంచెం వేసి ఈ ఇందాక కలిపి పెట్టుకున్నాను చూడండి ఎట్లా పొంగిందో. ఆ డ్రై హీట్స్ అనేది వేస్తే ఇట్లా పొంగుద్ది అనమాట పిండి. అట్లా పొంగితేనే ఈ పిజ్జాకి బాగుంటుంది. ఉడికినాక మనం తిన్నా ఎట్లా ఉన్నా కూడా అట్లా గుల్లగా చేస్తుంది అనమాట. పిండిని ఇట్లా పొంగేటట్టు చేస్తుంది కదా. ఆ హీట్స్ అనేవి మెయిన్ అదే వేయాలి పిండిలో. ఇట్లా మనం పెట్టుకునే పిజ్జాకి పెట్టుకునే ప్లేట్కి సరిపడా ఇట్లా చపాతీ కర్రతో ఒత్తుకోవాలండి. ఇట్లా ఒత్తుకుని ఇది మనం పిజ్జా తయారు చేసుకునే ప్లేట్లో వేద్దాం. ఆ ప్లేట్కి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ ఆయిల్ మీద ఇది వేస్తున్నాను. ఈ చపాతీ లాంటిది వేసి ఇక్కడ ఏళ్ళతో ఆ చుట్టూ కొంచెం ఇట్లా గుంటలాగా వచ్చేటట్టు ఒత్తుకోవాలి. ఇట్లా ప్లేట్ చుట్టూ అట్టగా వత్తాలి. మనం వేసిన చీజ్ బయటికి పోకుండా. మధ్యలో ఒక స్పోర్క్ తీసుకుని ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు మనం వేసే ఈ సాస్ కానీ ఈ చీజ్ కానీ ఇవన్నీ ఆ హోల్స్లో కూడా లోపల కంటే వెళ్ళి ఉడుకుద్ది అనమాట. పిజ్జా సాస్ వేస్తున్నాను. వేసి 1 టేబుల్ స్పూన్తో దీన్ని ఇదంతా సరి చేస్తాను. దీన్ని 1 స్పూన్తో దాని నిండా ఇట్లా స్ప్రెడ్లా చేసి తర్వాత ఈ కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేద్దాము. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ టీ పెట్టే గ్లాసులో ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఇట్లా వేసుకున్నాక క్యారెట్ వేసానండి. ఈ క్యారెట్ ముక్కలు కూడా ఇట్లన్నిటి మీద ఇట్లా సర్దుకోవాలి. తర్వాత టమాటా వేస్తున్నా. ఈ టమాటా తర్వాత క్యారెట్ కూడా వేద్దాం. ఈ పిజ్జా ప్లేట్ మొత్తం ఇవన్నీ సర్దుకోవాలి సమానంగా. ఈ టమాటాలు అయిపోయినాయి. క్యారెట్ ముక్కలు కూడా వేసేద్దాం. ఒక చిన్నదండి క్యారెట్, అంటే పెద్దది వేసేయలేదు, చిన్న ముక్క వేసాను. అవి వేసా కదా. ఈ బ్లూబెర్రీస్ అనేవి కూడా డ్రై ఉన్నాయండి నా దగ్గర. అవి వేసి అక్కడొకటి మేము తెచ్చుకుంటాంలేండి దుబాయ్ నుంచి. బ్లూబెర్రీస్, వాల్నట్స్ ఇవన్నీ తెచ్చుకుంటాం. డ్రై ఫ్రూట్స్ మొత్తం అక్కడి నుంచే వస్తాయి మాకు, మా బాబు ఉన్నాడని. ఇవన్నీ అక్కడి నుంచి తెచ్చాము. ఇవన్నీ ఈ పిజ్జా మీద వేసా కదా. వేసాక కొంచెం చేత్తో ఇట్లా ఒత్తుకుందామండి దాన్ని. అట్లా చేత్తో అట్లా అద్దాక దీని మీద చీజ్ వేద్దామండి. చీజ్ తెచ్చాము ఇప్పుడే. అది కూడా మంచిది దొరకలేదు, ఏదో ఒకటిలని వేసా. నెంబర్ 1 చీజ్ అయితే బాగుండేది మనకి, అలాంటిది దొరకలేదు. ఈ చీజ్ ముక్కలు కూడా ఇట్లా పెడదాం. పెట్టేసి ఇవన్నీ పెట్టి ఒక ప్లేట్ బోర్లు ఇద్దాం.
ప్లేట్ బార్లు ఇచ్చి ఇవన్నీ సర్దుకున్నాక సీజ్ ముక్కలని ఇట్లా సర్దేశానండి దీని నిండా. సర్దాక మీకు పొయ్యి మీద పెట్టే వీడియో మిస్ అయిందండి. ఒక అర్ధగంట సేపు పొయ్యి మీద పెడదాము. దీని మీద ఒక ప్లేట్ బార్లు ఇస్తున్నా. అయ్యో రెడీ అయిపోయిందండి పిజ్జా. చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే అసలు చాలా బాగా వచ్చినట్టు కనిపిస్తుంది కదండి. టేస్ట్ చూసి చెప్తాను. కట్ చేస్తుంది చూడండి మా మనవరాలు. పిజ్జా షేపులు కట్ చేస్తుంది అనమాట. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. ఫస్ట్ టైం చేశానండి, చాలా బాగా వచ్చింది.